హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 2A మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దీనిలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇచ్చిన వాల్యూస్కి మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ కనుక్కోమన్నారు. ఇచ్చిన అన్గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు వాల్యూస్ 13, 17, 16, 11, 13, 10, 16, 11, 18, 12, 17. దీన్ని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిమా? చిన్న వాల్యూస్ నుంచి పెద్ద వాల్యూస్. ఫస్ట్ ఏమొస్తుంది? 10, తర్వాత 11 2 టైమ్స్ ఉంది, 10, 11 2 టైమ్స్ ఉంది, తర్వాత 12 ఒక్కసారే ఉంది, 13 2 టైమ్స్ ఉంది, తర్వాత 14 15 లేదు, 16 1 2 16 2 టైమ్స్ ఉంది, ఇంకా 17 2 టైమ్స్ ఉంది, 18 1 టైం ఉంది. టోటల్గా ఎన్ని వాల్యూస్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 వాల్యూస్ ఉన్నాయి. 11 వచ్చాయా? 3 6 9 10 11 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎంతమా? టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఈక్వల్స్ టు 11 ఉన్నాయి అని. ఓకేనా? తర్వాత అబ్సల్యూట్ వాల్యూస్ కనుక్కుందాం. ద అబ్సల్యూట్ వాల్యూస్ ఈక్వల్స్ టు, అబ్సల్యూట్ వాల్యూస్ రావాలంటే ఇక్కడ ఏం అడిగినారమ్మా? మీడియన్ ఈక్వల్స్ టు, దీంట్లో మీడియన్ కనుక్కోండి. ఫస్ట్ కనుక్కోవడానికి మిడిల్ మోస్ట్ వాల్యూ, దానికి 2 ఉన్నాయి కదా, ఏంటవి? ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయనుకో ఫార్ములా ఏమవుతుంది? n+1/2. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఫార్ములా ఏమవుతుంది? n/2, n/2 + 1. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 11. అంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి కదా. 11 + 1 ఎంత? 12. 12/2 ఎంత? 6. సిక్స్త్ వాల్యూ ఏంటో చూడండి, 1 2 3 4 5 6. అంటే మన మీడియన్ ఏంటి? 13. లెట్ ఇట్ బి ఈక్వల్స్ టు బి అనుకుందాం. అంటే ఇది ఒక వాల్యూ బి అని అనుకుంటున్నాం. ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆర్, ఎలా కనుక్కుంటామంటే ప్రతి ఒక్క దాన్ని ఈ మీడియన్ వాల్యూతో సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మోడ్లెస్ ఆఫ్ 10 - 13, 11 - 13, 11 - 13, 12 - 13, 13 - 13, మళ్ళీ 13 - 13, 16 - 13, 16 - 13, మోడ్యులస్ ఆఫ్ 17 - 13, మళ్ళీ మోడ్యులస్ ఆఫ్ 17 - 13, మళ్ళీ మోడ్యులస్ ఆఫ్ 18 - 13. ఇప్పుడు మోడ్యులస్ కనుక్కోవాలి వాల్యూస్. 13లో 10 పోతే ఎంతమా? 3. మోడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ప్లస్ అయిపోతుంది. 3. 13లో 11 పోతే ఎంత? 2 2 1 0 0. 6లో 3 పోతే 3 3 4 4 5. అంతేనా? అబ్సల్యూట్ వాల్యూస్ వచ్చేసాయా? ఇప్పుడు ఫార్ములా ప్రకారం మనం ఎలా చేస్తామా? దేర్ఫోర్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్ ఈక్వల్స్ టు, ఏంటి మా ఫార్ములా? సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ b ఈక్వల్స్ టు, మోడ్యులస్ ఇక్కడ సిగ్మా I ఈక్వల్స్ టు 1 to n అన్నాడు. అంటే I ఈక్వల్స్ టు 1 to n వాల్యూ ఎంతమా? 11 కదా. మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ b, ఇవే xi మైనస్ b వాల్యూస్ కదా. ఇవంతా మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ b వాల్యూసే కదా. అప్పుడు ఎలా తీసుకుంటాం? అలాగే పెట్టుకోండి xi మైనస్ b అని. బై రాయలేదు కదా, బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై n డివైడెడ్ బై n వాల్యూ ఎంతమా? 11. దట్ ఈక్వల్స్ టు, ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేయండి. సిగ్మా అంటే ఏంటి? అడిషన్ కదా. అన్ని వాల్యూస్ యాడ్ చేయండి.
3 plus 2 plus 2 plus 1 plus 0 plus 0 plus 3 plus 3 plus 4 plus 4 plus 5 divided by 11 that equals to ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? యాడ్ చేసి చూడండి. 5 4 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 27 by 11 that equals to ఈ రెండింటిని డివైడ్ చేయండి. 11తో 27 డివైడ్ చేస్తే అలా 11 2s 22 7లో 2 పోతే 5 పాయింట్ పెట్టుకుంటే 0 11 4s 44 10లో 4 పోతే 6 మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 11 5s 55 10లో 5 పోతే 5 మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 11 4s 44 చాలు. వాల్యూ ఎంత వచ్చిందో మనకి 2.45. అంతే, మన ఆన్సర్ అయిపోయింది. హలో, మళ్ళీ ఒక్కసారి చెప్తా, క్లియర్గా చూడండి మా. ఇచ్చిన అన్గ్రూప్డ్ డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని క్యాపిటల్ N అనుకుంటాం. టోటల్ ఎన్ని ఉన్నాయి వాల్యూస్? 11 వాల్యూస్ ఉన్నాయి. మీడియన్ అలా కనుక్కుంటామంటే ఆడ్ వాల్యూస్ ఉంటే n+1/2, ఈవెన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటే n/2, n/2 + 1 రెండు వాల్యూస్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఆడ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి n+1/2 వాల్యూ యూస్ చేస్తే 13 వచ్చింది. ఇప్పుడు దీనికి అబ్సల్యూట్ వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి మోడ్లెస్ ఆఫ్ xi - b, దీన్ని b అనుకున్నాం కదా. మోడ్లెస్ ఆఫ్ xi - b అంటే ఇది 1 x1 x2 x3 x4 x5 అలా కనుక్కుంటే దీని వాల్యూస్ వచ్చాయి. మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్ అంటే ఫార్ములా వచ్చి సిగ్మా = 1 to n మోడ్లెస్ ఆఫ్ xi - b డివైడెడ్ బై క్యాపిటల్ N. n వాల్యూ ఎంత? 11. మీడియన్ b, అది యూస్ చేసిన వాల్యూసే కదా ఇవి. ఇవన్నిటిని యాడ్ చేసి బై 11 చేస్తే 27/11 వచ్చింది. దట్ ఈక్వల్స్ టు 2.45. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చారు? 4 6 9 3 10 13 2 ఫైండ్ ద మీన్ డివియేషన్ అబౌట్ ద మీడియన్. ఇక్కడ కూడా అన్గ్రూప్డ్ డేటానే ఇచ్చినారు. అన్గ్రూప్డ్ డేటా ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మా వాల్యూస్? 4 6 9 3 10 13 2. అసెండింగ్ ఆర్డర్ రాసుకుందాం దీనికి. అసెండింగ్ ఆర్డర్ ఈక్వల్స్ టు 2 4 3 ఉంది కదా. 2 3 4 6 9 10 13 9 10 13 అసెండింగ్ ఆర్డర్ రాసాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? మీడియన్. మీడియన్ ఈక్వల్స్ టు ఏంటి మా? ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూడండి. క్యాపిటల్ N ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. మీడియన్ ఏమవుతుంది? మిడిల్ మోస్ట్ వాల్యూ. ఏంటప్పుడు ఫార్ములా ఏంటి మా? ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా. అంటే వాల్యూ ఏమవుతుంది? n+1/2 అంటే 8/2 అంటే 2 4s అంటే ఫోర్త్ టర్మ్ 1 2 3 4. ఈ ఫోర్త్ టర్మ్ మీడియన్ అవుతుంది. మీడియన్ ఈక్వల్స్ టు 6. దట్ ఈక్వల్స్ టు b అనుకుందాం. ఇప్పుడు నాకు అబ్సల్యూట్ వాల్యూస్ కావాలి. అబ్సల్యూట్ వాల్యూస్ ఈక్వల్స్ టు ఏంటి మా ఫార్ములా? మోడ్లెస్ ఆఫ్ xi - b కదా. దట్ ఈక్వల్స్ టు ఇది x1 ఇది x2 x3 అలా సో ఆన్. అలా ఏమవుతాయి అప్పుడు? 2 - 6 3 - 6 తర్వాత 4 - 6 మోడ్లెస్ ఆఫ్ 6 - 6 మోడ్లెస్ ఆఫ్ 9 - 6 మోడ్లెస్ ఆఫ్ 10 - 6 మోడ్లెస్ ఆఫ్ 13 - 6. ఇప్పుడు దీని వాల్యూస్ ఏంటో చూడండి. 6లో 2 పోతే ఎంత? 4. మోడ్లెస్ ఉంది కాబట్టి మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. 6లో 3 పోతే 3, 6లో 4 పోతే 2, 6లో 6 పోతే 0, 9లో 6 పోతే 3, 10లో 6 పోతే 4, 13లో 6 పోతే 4 5 6 7. ఓకేనా? అబ్సల్యూట్ వాల్యూస్ వచ్చేసాయా? ఇప్పుడు ఫార్ములా ఏంటి మా? మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఈక్వల్స్ టు సిగ్మా i = 1 to n మళ్ళీ మోడ్యులస్ ఆఫ్ xi - b డివైడెడ్ బై క్యాపిటల్ N. ఇప్పుడు మోడ్యులస్ ఆఫ్ i = 1 to n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇవే కదా. యాడ్ చేసేయండి అన్నిటినీ. సిగ్మా అంటే అడిషన్ కదా.
4 plus 3 plus 2 plus 0 plus 3 plus 4 plus 7 divided by n. n వాల్యూ ఎంతమ్మా మనకి 7. యాడ్ చేయండి. 7 10 14 15 16 17 18 19 20 21 22 23 23 by 7. దీన్ని డివైడ్ చేద్దాం. 7తో 23. 7 3s are 21. అవునా? 3లో 1 పోతే 2. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. 7 2s are 14. 10లో 4 పోతే 6. తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 0. 7 8s are 56. 10లో 6 పోతే 4. మళ్ళీ పాయింట్ ఉంది కదా 0 పెట్టుకోండి. 7 5s are 35. చాలు. అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 3.285. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామా? ఇందాక ప్రాబ్లం లాగే ఫస్ట్ ఇచ్చిన అన్గ్రూప్డ్ డేటాని అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొని మీడియన్ కనుక్కుంటాం. అబ్సల్యూట్ వాల్యూస్ అంటే మోడ్యులస్ xi మైనస్ బి. బి ఇస్ నథింగ్ బట్ మీడియన్. ఈ వాల్యూస్ కనుక్కున్న తర్వాత మీన్ డివియేషన్ అబౌట్ ద మీడియన్ అంటే సిగ్మా ఈక్వల్స్ టు 1 to n మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ బి డివైడెడ్ బై n. n వాల్యూ ఇక్కడ వచ్చి 7 వచ్చింది. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూని డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఫైండ్ ద మీన్ డివియేషన్ ఫ్రమ్ ద మీన్. ఇక్కడైతే ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మీడియన్ కాబట్టి మిడిల్ మోస్ట్ వాల్యూ చేసాం. ఇక్కడ ఏమన్నారు? మీన్ డివియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రీట్ డేటా. ఇచ్చిన డేటాకి మీన్ డివియేషన్ ఫ్రమ్ ద మీన్ కనుక్కోమన్నారు. ఎలా కనుక్కుంటారు? సొల్యూషన్ x dash equals to అంటే మీన్. మీన్ ఈక్వల్స్ టు ఏంటమ్మా? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. మనం 10th లో నేర్చుకున్నాం కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 6 + 7 + 10 + 12 + 13 + 4 + 12 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7. టోటల్గా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? సారీ మా, ఇంకొక వాల్యూ మిస్ అయింది. 12 + 16. ఓకేనా? టోటల్గా ఇప్పుడు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 డివైడెడ్ బై 8. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్గా 80 వస్తుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను, ఒకసారి మీరు యాడ్ చేసి చూడండి. 80 వస్తుంది. 80 by 8 అంటే ఎంత? 10. మీన్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏం కావాలి? అబ్జల్యూట్ వాల్యూస్ కావాలి కదా. అబ్జల్యూట్ వాల్యూస్ రాయండి. వాల్యూస్ ఈక్వల్స్ టు ఎలా చేస్తామా? మోడ్యులస్ ఆఫ్ xi minus x bar that equals to xi values ఇవే కదా. x1 x2 x3 చేయండి. 6 minus 10 7 minus 10 మోడ్యులస్ ఆఫ్ 10 minus 10 మోడ్యులస్ ఆఫ్ 12 minus 10 మోడ్యులస్ ఆఫ్ 13 minus 10 మోడ్యులస్ ఆఫ్ 4 minus 10 మోడ్యులస్ ఆఫ్ 12 minus 10 మోడ్యులస్ ఆఫ్ 16 minus 10. ఇప్పుడు దీని వాల్యూస్ కనుక్కోండి. ఎలా వస్తుంది? 10లో 6 పోతే ఎంత? 4. 10లో 7 పోతే 3. 10లో 10 పోతే 0. 12లో 10 పోతే 2. 13 minus 10 3. 10 minus 4 6. 12 minus 10 2. 16 minus 10 ఎంత? 6. అబ్సల్యూట్ వాల్యూస్ వచ్చేసాయా? ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? therefore the mean deviation from the mean equals to ఎలా చేస్తామో ఏంటి మా ఫార్ములా? 1/n sigma I equals to 1 to n modulus of xi minus x dash that equals to 1/n. n values అంటే total number of values ఎన్ని? 8 కదా. n equals to 8. 1/8 into సిగ్మా ఈ వాల్యూసే కదా ఇవన్నీ. అంటే ఇవన్నీ యాడ్ చేయాలి కదా. 4 + 3 + 0 + 2 + 3 + 6 + 2 + 6 యాడ్ చేసి చూడండి. 6 10 6 10 20 23 26 ఎంత వచ్చిందమ్మా? 26/8 దట్ ఈక్వల్స్ టు డివైడ్ చేసి చూడండి. 8 3s are 24. 6లో 4 పోతే 2.0. 8 2s are 16. 10లో 6 పోతే 4 0. 8 5s are 40. అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3.25. అంతే, ప్రాబ్లం అయిపోయింది. సేమ్
మీడియన్కి మీన్కి మనకు మారింది ఏంటి? మీడియన్ కనుక్కోవడం. ఏంటి? మిడిల్ మోస్ట్ వాల్యూ. ఆడ్ నెంబర్కి అయితే n+1/2, ఈవెన్ నెంబర్స్కి అయితే n/2, n/2 + 1. అది మీడియన్ కనుక్కోవడానికి. మీన్ అయితే అలా ఏం లేదు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అవన్నిటిని సమ్ చేసి డివైడెడ్ బై ఎన్ని, టోటల్గా ఎన్ని నెంబర్ ఉన్నాయో అన్ని డివైడ్ చేస్తాం. మీన్కి ఫార్ములా మీకు తెలుసు కదా. అబ్జల్యూట్ వాల్యూస్ సేమ్ దానిలాగే చేస్తాం. తర్వాత మీన్ డివియేషన్ కూడా సేమ్ వాల్యూ బై ఎన్ అని రాసుకుని ఇక్కడ 1/n అని ముందర రాసుకున్నాం. రెండు ఒకటే కదా. ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. 4th one క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ కనుక్కోమన్నారు. ఇప్పుడు దాకా అన్గ్రూప్డ్ డేటా అంటే వాల్యూస్ మాత్రమే ఉంది. ఇక్కడ గ్రూప్డ్ డేటా అంటే ఇలా టేబుల్గా ఇచ్చిన డేటాని గ్రూప్డ్ డేటా. ఓకేనా. సేల్స్ ఇన్ ₹1000, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇలా ఇచ్చేసారు. ఎలా తీసుకుంటాం? ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ని సేల్స్ ఇన్ ₹1000ని 40 to 50 ఇలా రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇవి వచ్చి FI వాల్యూస్ అవుతాయి. ఇప్పుడు మిడ్ పాయింట్ దాన్ని XI అనుకుంటాం. 40 to 50, 40కి 50కి మిడ్ వాల్యూ ఎంతమా? 45. మనకు తెలిసిందే కదా. ఒకవేళ ఏదన్నా తెలియని వాల్యూ వస్తే ఎలా చేయాలంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 అంటే 50 + 40 ఎంత? 90. 90 డివైడెడ్ బై 2 చేసినా కూడా ఎంత వస్తుంది? 45. అలాగే ఇది కంటిన్యూస్గా ఉంది కదా, అంటే దీని ఎండింగ్ టర్మ్ దీని ఫస్ట్ టర్మ్, దీని ఎండింగ్ టర్మ్ దీని ఫస్ట్ టర్మ్, ఎండింగ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో ఇది సిరీస్గా కంటిన్యూ అవుతుంది. అంటే 45 అయితే 55, 65, 75, 85, 95. ఓకేనా. ఒక్కటి చేస్తే చాలు, మిగతావన్నీ కంటిన్యూగా రాయొచ్చు. FI ఇంటూ XI అంటే ఈ రెండు యొక్క మల్టిప్లికేషన్. 45 × 5 చేయండి, ఎంత వస్తుంది? 5 5s are 25, 5 4s are 20, 22, 225. అలాగే అన్నీ మల్టిప్లై చేసి నేను డైరెక్ట్గా వాల్యూస్ వేస్తున్నాను. మీరు మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి. 825, 1625, 2250, 1700, 475. ఇవి నేను మల్టిప్లై చేసి చేసిన వాల్యూస్ ఆల్రెడీ నేను మల్టిప్లై చేసి వేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు సమ్మేషన్ FI అంటే n ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే నాకు వచ్చి 100 వచ్చింది. ఓకేనా. ఇవన్నీ యాడ్ చేస్తే నాకు వాల్యూ 7100 వచ్చింది. నేను ఆల్రెడీ చెక్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఏంటిది? XI మైనస్ X'. X' అంటే ఏంటి? మీన్ వాల్యూ కావాలి. X' వాల్యూ కనుక్కోండి. X'కి ఫార్ములా ఏంటి మా? సిగ్మా FI XI. ఒక్కొక్కసారి నేను దీన్ని సిగ్మా అంటున్నాను, ఒకసారి సమ్మేషన్ అంటున్నా. రెండు ఒకటే. మనం ఒక్కొక్కసారి దానికి సమ్మేషన్ అన్న సిగ్మా అన్న రెండు ఒకటేమా. ఓకేనా. సిగ్మా FI XI డివైడెడ్ బై సిగ్మా FI. సిగ్మా FI XI వాల్యూ ఎంత? 7100 డివైడెడ్ బై సిగ్మా FI వాల్యూ ఎంత? 100. 2 zeros క్యాన్సిల్ అయిపోతే X' ఈక్వల్స్ టు ఎంత? 71. ఇప్పుడు ఏంటి? XI మైనస్ X' అంటే 45 మైనస్ 71 అంటే 71లో నుంచి 45 మైనస్ చేయాలి. 11లో 5 పోతే ఎంత? 5, అదొకటి 6, మళ్ళీ 6లో 4 పోతే ఎంత? 2, 26. అవునా. అలా మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ప్లస్ అయిపోతుంది. అన్నిటికీ నేను ఆల్రెడీ వాల్యూస్ చేశాను. 26, 16, 6, 4, 14, 24. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వాల్యూ కావాలంటే చెక్ చేస్తా చూడండి. 71 మైనస్ 55. 11లో 5 పోతే ఎంత? 6. తర్వాత 6లో 5 పోతే 1, 16. సరిపోయిందా? అలా ఈ వాల్యూస్ వచ్చాయి. తర్వాత ఏంటి? FI ఇంటూ మోడ్యులస్ ఆఫ్ XI మైనస్ X' అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 26 × 5 ఎంత? 130 కదా. మళ్ళీ 16 × 15. 15 15s 225. 15 × 16 అంటే 240. అవునా. 25 6 ఎంత? 150. అలాగే అన్నీ మల్టిప్లై చేస్తే ఏమేమి వాల్యూస్ వచ్చాయంటే ఒకటి 120, ఇంకొకటి 280, ఇంకొకటి 120. ఇప్పుడు ఏంటిది? అన్ని సమ్మేషన్ అంటే సిగ్మా FI ఇంటూ మోడ్యులస్ ఆఫ్ XI మైనస్ X'. దీనిలో అన్నిటిని యాడ్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చిందంటే 1040. ఓకేనమ్మా. ఇప్పుడు దీని వాల్యూస్ వచ్చేసినాయా? మేడం మీరు ఎలా చేస్తున్నారు? డైరెక్ట్గా నేను ఆల్రెడీ చెక్ చేసిన వాల్యూస్ నేను డైరెక్ట్గా రాశాను.
ఎందుకంటే ఇక్కడ వీడియోలో చేయాలంటే చాలా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. మీరు కావాలంటే ఎలా చేయాలో చెప్పాను కదా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ డాష్ వాల్యూ వచ్చింది. దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్, అబౌట్ ద మీన్ అన్న ఫ్రమ్ ద మీన్ అన్న ఒకటే. ఓకేనా? ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిమా, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఏంటి ఫార్ములా? 1/n సిగ్మా fi ఇంటూ మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x డాష్ 1/n ఈజ్ నథింగ్ బట్ సిగ్మా fi. సిగ్మా fi వాల్యూ ఎంత? 100 ఇంటూ సమ్ సిగ్మా fi ఇంటూ xi మైనస్ x డాష్ ఎంత వచ్చింది మనకి? 1040. అవునా? ఇక్కడ చూడండి, ఈ 0 క్యాన్సిల్. ఏముంది? 104/10. బై 10 అంటే ఒక వాల్యూ ముందర పాయింట్, అంతే కదా. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది? 10.4. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. మళ్ళీ ఏం చేశానో ఒక్కసారి రఫ్గా చెప్తాం. మిడ్ వాల్యూస్ మిడ్ వాల్యూస్ అంటే 40కి 50కి మిడ్ వాల్యూ ఎంత? 45. అలా కంటిన్యూస్గా అన్నిటికీ వాల్యూస్ fi xi ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటాం. దాని యొక్క సమ్మేషన్ అన్న సిగ్మా అన్న ఒకటే. సిగ్మా fi xi వాల్యూ కనుక్కున్నాం. మనకి మీన్ వాల్యూ ఫార్ములా ఏంటి? సిగ్మా fi xi బై సిగ్మా fi. దాన్ని బట్టి మీన్ వాల్యూ వచ్చింది. తర్వాత టేబుల్లో ఏంటి? మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x డాష్. x డాష్ ఈజ్ నథింగ్ బట్ మీన్. ఓకేనా? ఈ రెండు వాల్యూస్ని ఇప్పుడు 45 మైనస్ 71, 55 మైనస్ 71 అంటే మైనస్ వాల్యూస్ వస్తాయి కదండి మేడం. మీరు ప్లస్ వాల్యూస్ వేసారే. మోడ్యులస్ ఉంటే మైనస్ ఉన్న ప్లస్ అయిపోతాయి. ఈ వాల్యూస్ వేసుకున్న తర్వాత fiని మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x డాష్ని మల్టిప్లై చేసుకుంటూ రావాలి. ఇలా 13 3 4 ఎంత? 12 ఇంటూ 0 120. సరిపోయిందా? మళ్ళీ లాస్ట్లో ఏంటి? ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 1040. మీన్ డివియేషన్ ఫ్రమ్ ద మీన్కి ఫార్ములా ఏంటి? 1/n ఇంటూ సిగ్మా fi మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x డాష్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? చూడండి, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సేమ్ ఇందాక చేసిన ప్రాబ్లం లాగే అక్కడ ఏంటి? డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసాం కదా, సిగ్మా fi xi బై సిగ్మా fi అని. నేను ఇక్కడ ui ఫార్ములా యూస్ చేస్తున్నా. మనం 10th 3 ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా మీన్కి. ఒకటి వచ్చి డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి వచ్చి స్టెప్ డీవియేషన్ మెథడ్, ఇంకొకటి వచ్చి అజ్యూమ్డ్ మీన్ మెథడ్. 3 మెథడ్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయబోతున్నాను. ఓకేనా? చూడండి, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. మార్క్స్ అప్లైడ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చేసారు. అంటే ఇది క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ. ఇది ఫ్రీక్వెన్సీ అవుతుందా? xi అంటే మిడ్ వాల్యూ. 0కి 10కి మిడ్ వాల్యూ ఎంతమా? 5. 10కి 20కి 15. చూడగానే చెప్పేయచ్చు కదా. 5, 15, 25, 35, 45. చాలా ఈజీగా వచ్చేసాయి. తర్వాత సిగ్మా fi ఇవన్నిటిని యాడ్ చేస్తే 50 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. తర్వాత ui అంటే మనకి తెలుసు కదా, ఫార్ములాలో ui రావాలి. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. నేను ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ 25 అనుకుంటున్నా. మన ఇష్టం కదా. మిడ్ వాల్యూలో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 5లో మిడ్ వాల్యూ ఎంత? ఇదే కదా. ఇక్కడ 2 వదిలేస్తే ఇక్కడ 2 వదిలేస్తే ఇదే కదా. ఏ ఈక్వల్స్ టు 25. లెట్ ఏ ఈక్వల్స్ టు 25. ఓకేనా? ఏ అనేది అజ్యూమ్డ్ మీన్ మనకు తెలుసు కదా ఎలా అనుకోవాలో. 10thలో నేర్చుకున్నాం కదా. తర్వాత హెచ్ ఈక్వల్స్ టు 10 అనుకుంటున్నా. ఎందుకు? ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 10గా వస్తాయి కదా. చూడండి, xi మైనస్ ఏ. 25 మైనస్ 5 ఎంత? 20. 20/10 ఎంత? 2 మైనస్ 2. అవునా? అలాగే 25 మైనస్ 15 ఎంత? 25లో 15 పోతే ఎంత వస్తుంది 10. 10/10 ఎంత? -1. ఇక్కడ 0 1 2. ui వాల్యూస్ మీకు తెలుసు కదా ఎలా తీసుకోవాలి. ఇక్కడ 0 అయిపోతే పైన నెగిటివ్ వాల్యూస్, కింద పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. నేర్చుకున్నాం కదమ్మా 10thలో, గుర్తుంది కదా మీకు. ui ఈక్వల్స్ టు xi మైనస్ ఏ బై హెచ్. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, అంటే మిడిల్ వాల్యూ తీసుకోవాలి. ఒకవేళ 2 ఉంటే మిడిల్ వాల్యూస్ ఏదో ఒకదాన్ని మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఓకేనా? హెచ్ అంటే అన్నీ ఏ దాంతో డివైడ్ అవుతాయో అది. ఇప్పుడు 25 మైనస్ 5 చేస్తే 20 వచ్చింది. 25 మైనస్ 15 చేస్తే 10 వచ్చింది. 25 మైనస్ 25 0. 35 మైనస్ 25 10. 45 మైనస్ 25 20.
10 20 వస్తున్నాయి వాల్యూస్. కాబట్టి h ఈక్వల్స్ టు 10 అనుకున్నాను అనుకో, అప్పుడు డివైడెడ్ బై 10 తీసుకుంటే -1 -2 1 2 ఒక రెండింటికి చేస్తే చాలు మా దాని యొక్క కంటిన్యూషన్ అన్నిటికీ వేసేయచ్చు. ఇప్పుడు FI UI ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి. 5 2s 10, 8 1s 8, 15 0s 0, 16 1s 16, 6 2s 12. ఈ మెథడ్కి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ క్యాల్కులేషన్స్ చూడండి, పెద్ద పెద్ద క్యాల్కులేషన్, కొంచెం టైం పడుతుంది చేయడానికి. కానీ ఇక్కడ చూడండి క్యాల్కులేషన్స్ ఎంత సింపుల్గా అయిపోయినాయో కదా. ఇప్పుడు మోడ్లెస్ ఆఫ్ xi మైనస్ x డాష్ వాల్యూ కావాలి కదా. x డాష్ కావాలంటే సిగ్మా FI UI వాల్యూ కావాలి. FI UI ఇవన్నీ యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 10 18 -18 6 7 8 1 + 1 2 28లో 18 పోతే 10. పెద్ద నెంబర్ సింపుల్ ప్లస్ కాబట్టి ప్లస్. ఓకేనా. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ x డాష్? a ప్లస్ సిగ్మా FI UI డివైడెడ్ బై సిగ్మా FI ఇంటూ h. ఇదే కదా మా ఫార్ములా. x డాష్కి మనం 10th నేర్చుకున్నాం కదా. ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 25. 25 ప్లస్ సిగ్మా FI UI ఎంత వచ్చింది? 10 డివైడెడ్ బై సిగ్మా FI వాల్యూ ఎంత? 50 ఇంటూ h వాల్యూ ఎంత అనుకున్నాం? 10. 0 0 క్యాన్సిల్. 5 1s 5 2s 25 ప్లస్ 2 ఎంత? 27. x డాష్ వాల్యూ వచ్చేసింది. చూడండి దీనికి ఇదే డిఫరెన్స్. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ పెద్దగా వస్తాయి, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చాలా సింపుల్గా అయిపోతాయి. ఇలాగే చేయాలా మేడం? ఏం లేదు మా, మీకు నచ్చిన మెథడ్లో చేసుకోవచ్చు. వాళ్ళు క్వశ్చన్లో మెన్షన్ చేస్తే తప్పించి మీకు నచ్చిన మెథడ్లో చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ క్వశ్చన్లో బై యూజింగ్ అజ్యూమ్డ్ డూ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటే ఆ మెథడ్ యూజ్ చేయాలా? బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే ఈ మెథడ్ యూజ్ చేయాలి. బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్ అంటే ఈ మెథడ్ యూజ్ చేయాలి. వాళ్ళు ఒకవేళ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే మీకు నచ్చిన మెథడ్లో చేయొచ్చు. ఇక్కడ మోడ్లెస్ ఆఫ్ xi మైనస్ x డాష్. xi ఏంటి మా? మోడ్లెస్ ఆఫ్ xi మైనస్ x డాష్. ఇక్కడ xi వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ x డాష్ వాల్యూ. 27 మైనస్ 5 ఎంత? 22. అలాగే 27 మైనస్ 15 ఎంత? 12. 27 మైనస్ 25 ఎంత? 2. 27 మైనస్ 35 ఎంత వస్తుంది? 8. 27 మైనస్ 45 ఎంత వస్తుంది? 18. ఇక్కడ నెగిటివ్ సింబల్స్ రావాలి కదా, కానీ రాదు. ఎందుకని? మోడ్యులస్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? FI ఇంటూ మోడ్యులస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 22 ఇంటూ 5 ఎంత? 10 కదా, 110 కదా. అలాగే 12 8s 96, 15 2s 30, 16 8s 128, తర్వాత 18 6s 108. అంతేనా? సరిపోయిందా? ఇప్పుడు సిగ్మా FI ఇంటూ మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x డాష్ దీని వాల్యూ ఇవన్నీ యాడ్ చేస్తే 477 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఫార్ములా ప్రకారం చేద్దామా? ఎలా వస్తుందమ్మా? therefore mean deviation from the mean ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? 1/n ఇంటూ సిగ్మా FI ఇంటూ మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ x డాష్. అంతేనా? 1/n వాల్యూ ఎంతమా? n బై ఇస్ నథింగ్ బట్ సిగ్మా FI కదా, 50. 1/50 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది? 477 అంట. ఒక్క నిమిషమ్మా, కరెక్టో రాంగో చెక్ చేద్దాం. 8 16 17 18 19 20 21 22 సారీ మా 472 వచ్చిందా? 472. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. 2తోనే క్యాన్సిల్ చేయండి. మీరు పెద్ద పెద్ద నెంబర్స్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా. 2తో చేయండి. 2 2s 4, 2 5s 10, 2 2s 4, 2 3s 6, 1 దీనికి 6, 2 6s 12. అంతేనా? 25 3 236 మనకేమొచ్చిందమ్మా? 236 డివైడెడ్ బై 25. ఇంకా ఈ రెండు ఒకే టేబుల్లో పోవు కదా, డైరెక్ట్గా డివిజన్ చేసేయండి. 25 డివైడెడ్ బై 236. 25 9s ఎంత?
ఒకసారి మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి. 25 ఇంటూ 9, 9 5 is 45, 9 2 is 18, 19 20 21 22, 225, 225. ఎందుకంటే 25 10s 250 కదా, దానికి దగ్గరగా ఉంది కాబట్టి 9 ట్రై చేశాను. 6లో 5 పోతే 1, 3లో 2 పోతే 1, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. 25 5s 225 కదా, 25 4s చెక్ చేద్దాం. ఎంత 100 కదమ్మా, 25 4s మనకు తెలుసు కదా. 0 1 మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0, మళ్ళీ 25 4s 100 సరిపోయింది. ఇక్కడ చూడండి, 1లో 0 పోతే 1 0, ఈ 1లో 1 పోతే 0, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నా. 25 4s అంటే మనకు వాల్యూ ఎంత వచ్చిందో 9.44. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామో ఒక్కసారి రఫ్గా చూడండి. మనకి మీన్కి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఏ వాల్యూ ఏంటంటే మిడిల్ మోస్ట్ వాల్యూ, హెచ్ వాల్యూ ఏంటంటే అన్నీ ఏ వాల్యూతో డివిజిబుల్ అవుతాయో ఆ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ నేను హెచ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాను. తర్వాత ఇలా అన్ని వాల్యూస్ కనుక్కోవడం ఎలాగో మనం చూసాం కదా ఆల్రెడీ. దాని ద్వారా ఎక్స్ డాష్ కనుక్కుంటాం. మళ్ళీ మోడ్లెస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ డాష్ అంటే ఈ వాల్యూస్ని ఈ వాల్యూతో సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అంటే 1/n ఇంటూ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మోడ్లెస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ డాష్. ఫార్ములా యూస్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఈజీగా ఉంది కదా. దీని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.